వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్. ఈరోజు మా పాఠశాలలో పరీక్షలన్నీ అయిపోయాయండి. అయిపోయిన తర్వాత మా స్కూల్లో 8th క్లాస్ వరకు ఉంటుందండి. నేను టీచ్ చేసే స్కూల్లో పిల్లలందరూ కూడా 8th నుంచి 9th ప్రమోట్ అవుతున్నారు. కాబట్టి 7th క్లాస్ స్టూడెంట్స్ అందరు కూడా 8th పిల్లల్ని సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తున్నారండి. చక్కగా కేకులు, వాళ్ళకి తోచిన డ్రింక్స్, మంచి మంచి బట్టలు వేసుకొని సంతోషంగా ఎగ్జామ్స్ అన్నీ రాసి వాళ్ళు హై స్కూల్కి వెళ్ళిపోతున్నారండి. 9th క్లాస్కి వేరే ఊరికి. టీచర్స్, సార్స్ అందరు కలిసి బాగా ఒక ఫెస్టివల్ బాగా చేశారు స్కూల్లో. ఫేర్వెల్ పార్టీ బాగా చేసుకున్నారండి. పిల్లలైతే ఎంత చక్కగా రెడీ అయ్యి వచ్చారంటే అంత చక్కగా రెడీ అయ్యి వచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు అయితే చాలా ఆనందంగా పిల్లల్ని రెడీ చేసి పంపించారండి ఇంట్రెస్ట్తో. ఎందుకంటే మామూలుగా పల్లెటూరులో చాలా వరకు డెవలప్ అవ్వలేదు అంటారు కదా, అవన్నీ ఏం కాదండి. ఎక్కడైనా సరే ఇప్పుడు పిల్లలు మంచి ఇదితో ముందుకు వెళ్తున్నారు. టెక్నాలజీ అనేది పల్లెటూరులో అయినా పట్టణాల్లో అయినా చాలా బాగా పెరిగిపోయిందండి. వాళ్ళు ఒక్కొక్క సెలెక్ట్ చేసుకున్న పాటలు అయితే అసలు చెప్పలేము. అంత బాగా సెలెక్ట్ చేసుకొని ఎప్పుడు చదువుకున్నారో ఎప్పుడు ప్రాక్టీస్ చేశారో డ్యాన్సులన్నీ అర్థం కాలేదు మాకు. అటు ఎగ్జామ్స్ రాసేసారు, చక్కగా పాటలు అవన్నీ కూడా ఎంత బాగా డ్యాన్స్ వేశారంటే డ్యాన్స్కి తగ్గ కాస్ట్యూమ్స్ అన్నీ. ఉపాధ్యాయులు కూడా వాళ్ళని ప్రమోట్ చేస్తూ 9th ప్రమోట్ చేస్తూ ఇంకా సెండ్ ఆఫ్ ఇస్తూ అందరికి కూడా కేకులు అవన్నీ కూడా పెట్టారండి. చాలా ఆనందంగా జరుపుకున్నారు పండుగంతా. నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కూడా అరేంజ్ చేశారు స్కూల్ తరఫున. అంటే పిల్లలకి చదువుతో పాటు కరికులం యాక్టివిటీస్ కూడా మనం చెప్పకుండానే బాగా వాళ్ళు నేర్చుకుంటారండి. వాళ్ళకు కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి. అంటే చదివే దగ్గర చదువు చెప్పాలి, డ్యాన్స్ లేపించుకునే దగ్గర డ్యాన్స్లు, మిగతా పనిలో ఏమేం చేసుకోవాలో అంటే వాళ్ళ డైలీ యాక్టివిటీస్ అవన్నీ కూడా చేస్తే స్కూళ్ళు ఒక అంటే మంచి అంటారు కదా, ఒక దేవాలయంలాగా భావించి పిల్లలు రోజు కూడా స్కూల్కి వస్తారండి. రెస్ట్రిక్షన్తో మటుకు మనం ఉంటే పిల్లలు రారు. అట్లా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆనందంగా ఎంజాయ్ చేశారు. ఏదో స్కూల్కి వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ పటాలు ఏదో ఇచ్చారండి స్కూల్కి గుర్తుగా. చాలా మంచి పని చేశారు ఆ పిల్లలు. ఇంకా డ్యాన్స్లు అయితే ఎరగదీశారండి. ఎవరికి వాళ్ళు ఫోన్లు తెచ్చుకొని షూట్ చేయడము, కాసేపు కామ్గానే ఉన్నారు. మేము కొంచెం ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేసి ఫెస్టివల్ బాగా జరుపుకున్నారండి. ప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు 8th క్లాస్ వాళ్ళకి. అంటే గిఫ్ట్స్ వాళ్ళకి గుర్తుగా అవి స్టీల్ బాక్సెస్ ఇచ్చారు. అంటే వాళ్ళు ఏదైనా స్టోర్ చేసుకునేదానికి, లేదు అంటే ఏదైనా లంచ్ అవి పెట్టుకునేదానికి, బ్రేక్ఫాస్ట్ అవి పెట్టుకునేదానికి యూజ్ అవుతుందని సారు ప్లాస్టిక్ కాకుండా మెటల్ బాక్సెస్ ఇచ్చారండి. చాలా మంచి ఐడియా చేశారు హెడ్ మాస్టర్ సారు. ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా సారు ఒక 4-5 రోజుల నుంచి హెడ్ మాస్టర్ సారు చేస్తున్నారు. ఈ వెనకాల డెకరేషన్ అదంతా కూడా మేడం చేశారండి. చాలా బాగా చేశారు. కేకులు అయితే ఒక 5-6 కోసుకొని బాగా అందరు తిన్నారు. నెక్స్ట్ కూల్ డ్రింక్స్ అంతా కూడా స్కూల్ అంతా కూడా ఒక పండుగ వాతావరణంతో ఎంజాయ్ చేశారు. మిగతాది వచ్చి ఇది ఓన్లీ 8th క్లాస్ స్టూడెంట్స్. వీళ్ళందరూ కలిసి కూడా కేకులు కోసుకుంటున్నారు. కోసుకొని తిని
మళ్ళా అదంతా కూడా ఎక్కడ మొహానికి పూసుకుంటారు అని మేము కాపలా కాసామండి. బాగా ఎంజాయ్ చేశారు అందరు కలిసి. ఇట్లాగే ప్రతి స్కూల్లో కూడా ప్రైవేట్ స్కూల్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ ఉంటున్నాయండి. బాగా మంచి వసతులు ఉన్నాయి. అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ని ప్రోత్సహించి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళకుండా గవర్నమెంట్ స్కూల్స్కే రండి. బాగా అన్నీ కూడా యాక్టివిటీస్ చేపిస్తున్నారు. పిల్లలు డ్యాన్స్లు అవన్నీ కూడా వేస్తున్నారండి. ఎవరికి దగ్గర డ్యాన్స్లలో ప్రాక్టీస్ చేసేసి నేనే ఆశ్చర్యపోయాను. చక్కగా ప్రాక్టీస్ చేశారు. ఇంక ఇలా 10 గంటలకేమో స్టార్ట్ చేసామండి. దాదాపు 11:45 వరకు కూడా మాకు ఈ ఫెస్టివల్ జరుగుతూనే ఉన్నింది. చాలా బాగా చేశారండి పిల్లలు. ఎప్పుడు ప్రాక్టీస్ చేశారో ఎప్పుడు చదువుకున్నారో కానీ మళ్ళా వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ అన్నీ కూడా ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసేసుకొని వేసేసుకొని వచ్చారు. వెనకాల డెకరేషన్ అంతా కూడా వీళ్ళే డెకరేట్ చేసుకున్నట్టున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి పిల్లల్ని చూస్తే. ఇంత ఉందా వీళ్ళలో టాలెంట్ అనని. అంటే ఇప్పుడు పిల్లలకి టెక్నాలజీ ప్రభావం చాలా ఉంది అని అయితే ప్రూఫ్ అయిందండి. అందరూ ఎంజాయ్ చేస్తాం ఫెస్టివల్ అంటే 1వ క్లాస్ నుంచి 8వ క్లాస్ వరకు పిల్లలు చక్కగా, కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలుచుకున్నారు, పాత స్టూడెంట్స్ని. వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేశారు. ఇట్లా ప్రతి సంవత్సరము హెడ్ మాస్టర్ సార్ చేస్తున్నారండి మా స్కూల్లో. ఈసారి అయితే ఇంకా బాగా చేశారు. పిల్లలు బాగా, టైం తక్కువగా ఉన్నా కానీ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివన్నీ కూడా నేను మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ అండి.